అందరికీ నమస్కారమండి. ఛానల్లోకి తిరిగి స్వాగతము. మేషరాశి జాతకులు జూలై మాసంలో 7వ తేదీ సోమవారం తేదీ మీరు దుఃఖిస్తారు, కీడు కలుగుతుంది. ఈ రోజున పరిస్థితి ఇలాగే మార్పుదల జరగబోతుంది. ఏం జరగబోతుంది, ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయో వీడియోలో చూసి తెలుసుకుందాము. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రోజున దినఫలాల ప్రకారం ఈ రాశి వ్యక్తులకు విశిష్ట ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశి వ్యక్తులకు వీరు కీడు చేయబోతున్నారు, కాబట్టి జాగ్రత్త. చాలా కాలంగా మిమ్మల్ని ద్వేషిస్తున్న ఒక వ్యక్తి మీ యొక్క బంధువుల్లో ఉన్నారు. వారు మీ పైన కుట్రపూరితమైన చర్యలకు పాల్పడుతున్నారు. మీ యొక్క బంధువుల్లో మీ పేరును చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. వారు మీ దూరపు బంధువై ఉండొచ్చు, చుట్టుపక్కల వారే కావచ్చు. మీ ఎదుగుదల చూసి ఓర్చుకోలేక మీ పైన కుళ్ళు అసూయ పెంచుకొని మీ యొక్క జీవితంలో అనేక రకాల సమస్యలు సృష్టిస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తి మీకు చెడు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. మరొక్కసారి మిమ్మల్ని నలుగురిలో అవమానపరచడానికి కుట్రపూరితమైన చర్యకు పాల్పడబోతున్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఏ చిన్న తప్పు చేసినా కానీ, ఎవరి గురించి మీరు నెగటివ్ గా మాట్లాడినా కానీ అది చాలా ప్రమాదం. మీరు ఎవరి గురించి నెగటివ్ పాయింట్ మాట్లాడారో దానికి 4 మాటలు జోడించి వక్రీకరించి మీరు ఎవరి గురించి అయితే మాట్లాడారో వారి దగ్గరకు వెళ్లి మీ గురించి ఇంకా నెగటివ్ గా వారు ప్రచారం చేస్తారు. అనని మాటలు కూడా సృష్టించి మీకు గొడవలు పెట్టే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త. కుటుంబ సభ్యులతో కూడా గొడవలు పెట్టడానికి ప్రయత్నం చేయొచ్చు. తోబుట్టువులతో కూడా మిమ్మల్ని వెడగొట్టడానికి యత్నించొచ్చు. భార్యాభర్తల మధ్య కూడా గొడవలు తేవడానికి ప్రయత్నిస్తున్నారు. కాబట్టి ఇటువంటి వ్యక్తులను ఎంత దూరం పెడితే అంత ఉత్తమం. కొన్ని సందర్భాల్లో చాలా మంది వ్యక్తిత్వం ఎలా ఉంటుందంటే గనక, మనకి చెడు చేస్తున్నారు అని తెలిసినా కూడా, మన గురించి మన వెనుక చెడు ప్రచారం చేస్తున్నారు అని తెలిసినా కూడా, వారు మన మంచి కోరుకునే వ్యక్తులు కాదు అని తెలిసినా కూడా మొహమాటంతో వారితో మాట్లాడుతుంటారు. వారితో బంధాన్ని కొనసాగిస్తుంటారు. ఈ విధంగా మొహమాటానికి పోయి వారితో బంధాన్ని కొనసాగించారంటే కోరి కష్టాలు తెచ్చుకున్న వారవుతారు. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త తీసుకోండి. ఆర్థికంగా మీరు ఈ రోజున మెరుగైన ఫలితాలే పొందుకోబోతున్నారు. ఇక ఆదాయ మార్గాలు కూడా పెరగబోతున్నాయి. ఏ ఆదాయ మార్గం కోసం మీరు ఈ మధ్య ప్రయత్నం చేస్తూ వచ్చారో ఆ ఆదాయ మార్గం ఇప్పుడు మీకు పెరిగే అవకాశం కనిపిస్తుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఫలించే అవకాశం కనిపిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. పెద్దల యొక్క సహకారం లభిస్తుంది. బంధాలు విచ్ఛిన్నమయ్యే ప్రమాదం లేకపోలేదు. కాబట్టి అనవసరమైన గొడవలకు అస్సలు దిగవద్దు. ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోండి. తోబుట్టువుల వల్ల నూతన అవకాశాన్ని అందిపుచ్చుకుంటారు. వారికి రుణపడి ఉండే ఒక అవకాశం వస్తుంది. చాలా కాలంగా దూరంగా ఉన్న మీ యొక్క బంధుమిత్రుల నుంచి మీరు ఒక ఆహ్వానాన్ని కూడా పొందుకుంటారు. మీ ఇంట్లో ఏదైనా శుభ కార్యక్రమానికి సంబంధించి ఒక ఆహ్వానాన్ని రిసీవ్ చేసుకునే అవకాశం కనిపిస్తుంది. నిత్యము శివారాధన, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి